ఈ రోజు మనం వెజ్ మయోనీస్ శాండ్విచ్ ని చేసుకోవడం చూద్దాము. దీన్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగే లంచ్ బాక్స్ లకు కూడా ఉపయోగపడుతుంది. శాండ్విచ్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ విధానంలో చేస్తే చాలా సింపుల్ గాను టేస్టీగాను ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఇప్పుడు రెసిపీ మొదలు పెడదాం. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చిన్నగా తరిగిన కీరదోసకాయ ముక్కలు, ఇది ఒంటికి చాలా చలువండి. అలాగే సన్నగా తరిగిన ఒక టమాటా ముక్కలు, అలాగే ఒక అరకప్పు క్యాబేజ్ ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1 కప్ మయోనీస్ వేసుకోవాలి. దీనిలోకి నేను వెజ్ మయోనీస్ వాడుతున్నాను. మీకు కావాలంటే ఎగ్ మయోనీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం సీజన్కి తగినట్లుగా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్లను తీసుకొని ఒక పక్కన మాత్రం గ్రీన్ చట్నీని రాసుకుందామండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ మయోనీస్ మిశ్రమాన్ని దీనిపైన పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టి కవర్ చేసుకోవాలి. అలాగే ఒక పక్కన బటర్ రాసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో కొంచెం బటర్ వేసుకొని బటర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ శాండ్విచ్ను దీనిపైన పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మరొక వైపున కూడా బటర్ అప్లై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు రెండో వైపును కూడా తిప్పి వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం అదే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.